గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దమ్మేంటో చూపించాల్సిందే, 3ంటికి 3 స్థానాలను కొట్టాల్సిందే అంటూ పార్టీ హైకమాండ్ ఆదేశాలను జారీ చేసిందట. ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికకే కాదు, రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటాల్సిందే అంటూ పార్టీ పెద్దలు రాష్ట్ర పెద్దలను ఆదేశించారట. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎన్నికల వేడి మొదలైంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపికతో పాటు జిల్లాల వారీగా ఇన్ఛార్జుల నియామకంపై పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. సర్వేల రిపోర్ట్ల ఆధారంగా ఎన్నికల్లో వ్యూహాలు రచించడానికి సిద్ధమైంది. సిట్టింగ్ స్థానంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను సైతం కైవసం చేసుకుని ప్రజల్లో తమపై ఎటువంటి వ్యతిరేకత లేదనేది చాటుకునే విధంగా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ, అలాగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఇక అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారు. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఇక మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి సారించాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తమ ఆధిపత్యాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల్లో ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వచ్చేసిందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాలు రాకుండా ఉండేందుకు పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 ఏళ్ల పాటు పరిపాలన చేసే అవకాశం ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఒకవేళ ఓడిపోతే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా పార్టీ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే అధికార కాంగ్రెస్ ముందుగానే మేల్కొని సర్వేలు చేయించింది. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు రచించాలని పార్టీలోని ముఖ్య నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టి జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక ఇదే ఉమ్మడి జిల్లాల నుండి టీచర్ ఎమ్మెల్సీగా కూర రఘోత్తం రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది. దీంతో ఈ 3 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఈసారి తాను గ్రాడ్యుయేట్ బరిలో సిద్ధంగా లేనని ఇప్పటికే చెప్పకనే చెప్పారు. అయితే పార్టీ మాత్రం జీవన్ రెడ్డినే మరోసారి బరిలోకి దించాలని చూస్తోంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ జీవన్ రెడ్డి పోటీ చేయకపోతే ఆ స్థానం కోసం అమిగోస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ ముస్కు రమణారెడ్డి, అలఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి, వెలిసాల రాజేందర్, నిజామాబాద్ జిల్లా నుండి మాజీ డీఎస్పీ బీసీ కోటా నుండి ప్రసన్న హరికృష్ణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఒక్కరికి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిపై పార్టీ సర్వే కూడా చేయించినట్టు సమాచారం. ఇక ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీలో మాత్రం పార్టీ బయట నుండే టీచర్ యూనియన్ నుండి బరిలోకి దిగే వారికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నేత టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మద్దతు కోసం ఆశిస్తున్నారు. తనకే పార్టీ మద్దతు ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే పార్టీ ఈ స్థానంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా సైలెంట్గా ఉండాలని కోరినట్టు సమాచారం. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేవారు కాదని, ఇప్పుడు కూడా అలాగే ఉంటే తాను గెలిచి చూపిస్తానని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతునిచ్చే పార్టీ అయిన సిపిఐ నుండి అభ్యర్థిని బరిలోకి దింపితే వారికి మద్దతు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ హర్షవర్ధన్ రెడ్డి మాత్రం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నికల బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాగైనా 3 స్థానాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని నిరూపించాలని తహతహలాడుతున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చదువుకున్న వారు పూర్తిగా తమ వైపే ఉన్నారని చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకు కావలసిన వ్యూహాలను రచిస్తోంది. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమిస్తూ అక్కడ ఇన్ఛార్జు మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లే 3ంటికి 3 స్థానాలను కైవసం చేసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మార్చి 3 వరకు ఎదురు చూడాల్సిందే.